అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో విశేషంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుందంట. మరి దీని ప్రభావం సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు? అలాగే ఈ మాసంలో విశేషంగా శివరాత్రి కూడా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసం అంతా? 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసం సింహరాశి వాళ్లకు ఎలా ఉందని చెప్పుకుంటే, వీళ్ళకి జన్మస్థానంలో కేతు ఉన్నాడు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమ స్థానంలో శని ఉన్నాడు, లాభస్థానంలో గురువు బాగుంది, 6వ స్థానంలో 4 గ్రహాలు కలుస్తున్నాయి, వ్యయ స్థానంలో చంద్రుడు చూస్తాడు. అంటే ఈ పంచగ్రహ కూటమి 6వ స్థానంలో కలుస్తుంది. 6వ స్థానము అంటే సర్వీస్ అంటే ఏమి? ఇంకొకరి కింద మనం పనిచేస్తే 6వ స్థానము, మనం సొంతంగా పనిచేసుకుంటే 10వ స్థానము. కాబట్టి 6వ స్థానంలో వీళ్ళకు 4-5 గ్రహాలు పంచగ్రహ కూటమి వైబ్రేషన్స్ వస్తున్నాయి. అంటే మనము వీళ్ళు పనిచేసే చోటల్లో కాస్త పక్కన వాళ్ళ ఉద్యోగస్తులకు కావచ్చు, వాళ్ళ యాజమాన్యంతో కావచ్చు, ఏదన్నా మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా ఆడ కోపతాపాలకు, లేదు వీళ్ళే కూడా బై మిస్టేక్ ఇప్పటివరకు మిస్టేక్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే సింహరాశి వాళ్ళు స్వతహాగానే ప్రిస్టేజ్ ఇష్యూ రాశి. వాళ్ళని తక్కువ చేసి మాడితే వాళ్ళు సహించరు. అదే వాళ్ళని పొగిడితే మన ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్లాగా ఎగిరి చంకలో కూర్చుంటారు. వాళ్ళని పొగుడుతూ ఉంటే ఏ పనైనా చేయించుకోవచ్చు. వాళ్ళని కానీ వాళ్ళు నిజంగా తప్పైతే కూడా వాళ్ళ మొహాన్ని 10 మంది ముందు చెప్పకూడదు. అదే వీళ్ళకి ఏదైనా ఒక పొరపాటు జరిగితే దాన్ని ప్రశ్నించిన దానికి వీళ్ళకు కొంచెం ఇబ్బందులు వస్తాయి. 6వ స్థానంలోనే కదా 4-5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి 6వ స్థానం అనేది వీళ్ళకు ఈ పంచగ్రహ కూటమి తాకడ గురవుతోంది. కాబట్టి వీళ్ళు చేస్తున్న పనిలో జాగ్రత్తగా ఉండాలి. మనం చేస్తుంది 1-2 సార్లు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సప్తమ స్థానంలో రాహు కాసుకో ఉన్నాడు. రాహు ఈ రాశికి శత్రుగ్రహము. రాహు అంటే మోసము, ఏమార్చడము అనే క్వాలిటీ అంతా రాహువే. కన్నింగ్ నేచర్ అంతా రాహువే. కాబట్టి 7వ స్థానం అంటే ఏమి? కిడ్నీస్. మన శరీరంలో 7వ స్థానం కిడ్నీస్ని తెలియజేస్తుంది. అంటే బ్యాక్ పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎక్కువగా యూరిన్ పాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎక్కువగా మంట వచ్చేదానికి అవకాశం ఉంటుంది, స్టోన్స్ పడేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి. రాహు ఈ రాశికి పాపగ్రహం. కాబట్టి ఏం చేస్తాడు? ఎక్కడున్నాడు? కిడ్నీస్ అనే ప్లేస్ ఉన్నాడు. కాబట్టి అక్కడ నొప్పి రావడము, నడుములో పీకడము, పిన్న అలసిపోవడము, ఇవన్నీ జరిగేదని అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అట్లా ఏదైనా ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా 6వ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నాయి కదా, కుజుడు వీళ్ళ రాశిని చూస్తాడు. రాశిలో కేతు ఉన్నాడు. కేతు ఉన్నప్పుడు ఏమి? కేతు అంటే మోక్షకారకుడు, భక్తి జ్ఞాన వైరాగ్యకారకుడు. నాకేమి వద్దు అనే ప్లానెట్ రాశిలో ఉంది. అందున ఈ రాశి వాళ్ళు కులదేవత ఆరాధన ఎప్పటికీ చేయాల్సిందే. వీళ్ళు కులదేవత ఆరాధన చేసేదాని కోసం పుట్టారు, పితృ ఆరాధన చేసేందుకే పుట్టారు. సింహరాశిలో ఎక్కువ మంది 90% అబోవ్ ఎవరు పుడతారంటే అంతకుముందు జన్మలో కూడా అదే ఇంట్లో పుట్టిన వాళ్ళు తిరిగి సింహరాశిలో ఇంట్లో పుడతారు. అదే ఇంట్లో వాళ్ళ తాత ఎవరో మళ్ళీ సింహరాశి అదే ఇంట్లో పుడతారు. సింహరాశి వాళ్ళకి ఎక్కువగా మా పెద్దనాన్న, ఈ అబ్బాయి వీడు మా పెద్దనాన్న, ఆయనకి ఎక్కడ మచ్చుంది అక్కడే ఉంది, ఆయన ఎలా ఉంటాడు అలాగే నవ్వుతాడు, అలాగే ఆయనకున్న అభిరుచి అంటూ ఉంటారు. ఈ అబ్బాయి నవ్వుతూ ఉంటాడు, నేను వాళ్ళ పెద్దనాన్న అంటే అనుకుంటూ ఉంటాడు. అంటే పూర్వీకులే పితృదేవతలు మళ్ళీ పుట్టేది పితృరాశి. మకా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మకా నక్షత్రం పితృ నక్షత్రం, అంటే పూర్వీకుల రాశి అని అర్థం. కాబట్టి పితృపరిహారాలు చేయాలి. పితృపరిహారాలు చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, కులదేవతను ఆరాధించాలి, నీటి దానం అన్నదానం ఎక్కువ చేయాలి. ఇది చేయడం వల్ల ఇప్పుడు 6వ ఇంట్లో ఉంటున్న పంచగ్రహ కూటమి యొక్క తీవ్రత తగ్గుతుంది. సప్తమ స్థానంలో ఉన్న రాహు ద్వారా మోసగించబడకుండా ఉంటారు. గ్రామ దేవతను ఎక్కువ ఆరాధించాలి. గ్రామ దేవత ఏం ఆశిస్తుంది? నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, ధూపము లేదా అగరబత్తులు ఇట్లాంటివి ఆమాశించింది. అవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి గ్రామ దేవతల దగ్గర. చక్కగా వెళ్ళి సమర్పించేసి బయలుదేరుతూ ఉంటే ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు లాభంలో గురుగ్రహం ఉంది సింహరాశికి, అదొక మంచి బ్లెస్సింగ్ వీళ్ళకు. ఆ జన్మలో ఈ కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు కానీ తక్కువ చేసి మారితే పోలేస్తారు. అది ఎంత పెద్దదైనా కానీ, నాకెంత ₹1,00,00,000 నాకు అవసరం లేదు అనే మాటలంతా వచ్చేది కేతు అనిపిస్తాడు. అంటే తునప్రాయంగా వదిలేస్తారని అర్థం. ఒక పెద్ద డాక్యుమెంట్ అనుకుంటే నవ్వుతుందని మంటలు వేసి కాల్ చేస్తారు. ఆ కేతువు అదేం శాశ్వతం కాదు అనిపిస్తాడు. కాబట్టి వీళ్ళు ఈ రాహు ద్వారా కేర్ఫుల్గా ఉండాలి, శని ద్వారా కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ఈ మాసం శివరాత్రి ఉంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు
సూర్యోదయం ముందులే సూర్య నమస్కారాలు, సూర్యాస్తమయ సమయంలో నంది సేవ చేస్తే ఇంకా అన్నీ దిగదుడిపే. అది చేస్తూ వస్తే తెలుస్తుంది, ఏమి జరగనంటే అన్నీ జరుగుతూ వస్తాయి. కాబట్టి శివరాత్రికి విశేషంగా వీళ్ళు, అంటే సూర్యుడు ఈ రాశికి అధిపతి, సూర్యుడికి ఆ శక్తిని ఇస్తా ఉండేది శివుడే. సూర్యుడికి అధిష్టాన దేవత రుద్రుడు. ఆ రుద్రుడు అంటే ఎవరు? శివుడే. కాబట్టి ఆరుద్ర నక్షత్రం రోజు శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఆరుద్ర నక్షత్రం రోజు శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో వీళ్ళు చక్కగా స్వామివారిని దర్శించుకోవడము, శివుని యొక్క సేవలు తరించడం చాలా చాలా మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా కూడా ఎన్నో నెలలు ఎన్నో గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి వాటన్నింటి నుంచి తాకడ నుంచి కూడా కాపాడబడతారు. గురుగారు, ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా బాగానే ఉంది. ఈ 6వ ఇంట్లో వీళ్ళు చేస్తున్న సర్వీస్ అనేటువంటి ప్లేస్లో ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా ఎందుకు బాగుందంటే లాభంలో గురువు ఉన్నాడు కదా. లాభంలో గురువు ఉంటే ఫైనాన్షియల్గా ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేస్తుంటాడు. వ్యక్తిగత జాతకంలో వ్యతిరేక పరిస్థితులు మనకు తెలియదు. గోచారాన్ని మనము హామీ ఇస్తున్నాం. ఈ గోచార ఫలితాలు వీళ్ళకు చాలా అనుకూలంగానే ఉన్నాయి. ఈ పంచగ్రహం కొంచెం గందరగోళం ఉంటుంది. అప్పుడప్పుడు అటువంటి కూడా రావాలి, కొన్ని విషయాలు తెలియాలి, పడినప్పుడు తీవ్రత తెలుసుకోవాలి. అందుకే మనకు గ్రహాలు అటు ఇటు వస్తూ మనుషులకు నేర్పిస్తూ ఉద్ధరిస్తూ ఉంటాయి. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి సింహరాశిలో ఉన్న వారికి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుటుంబ వాతావరణంలో కూడా గందరగోళం ఉంటుంది. ద్వితీయాధిపతి 6వ ఇంట్లో వెళ్ళి పంచగ్రహ కూటంలో ఉన్నాడు. వీళ్ళు చేసే కొన్ని పొరపాట్లు, బయట వచ్చేటువంటి కొన్ని మిస్టేక్స్ వల్ల ఇంట్లో వాళ్ళు నిలదీస్తారు. అప్పుడు వీళ్ళు ఏమనుకోవాలి? ఇంట్లో వాళ్ళని కోపగించుకోకూడదు. మనం బయట ఎవరితో ఈ గొడవ వస్తే 10 మంది తెలుస్తుంది. అదే ఇంట్లో వస్తే 4 గొడవల మధ్య సమస్య పోతుంది. బయట రావాల్సింది కంప్రెస్ అయ్యి ఇంట్లో వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందుకే ఎప్పుడు మీరు ఇంట్లో గొడవలు వస్తే బయట రానందుకు ఆనందపడాలి, బయట రావాల్సిన ఇంట్లో వచ్చింది సంతోషపడాలి. ఎందుకంటే బయట తెలియదు కాబట్టి, ఇంట్లో జరిగింది బయటకు తెలియదు కాబట్టి. అవును, ఇంట్లో గొడవ వచ్చిందంటే ఇదే కూడా వీధిలో వస్తే నవ్వులు పాలవుతాం. ఇంట్లో వస్తే వాళ్ళ సమస్యలు వాళ్ళ మాట, ఈరోజు కొట్టుకుంటే రేపు అవుతారు అనుకుంటారు బయట వాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా మన సమస్య బయట బహిర్గతం అయ్యేటువంటి సమస్య అది చిన్నదయ్యి ఇంట్లో ఒక చిన్న గొడవతో ముగిసిపోతే అది టీకప్పులో తుఫాన్ అయిపోవాలంతే. కానీ దాన్ని సంతోషపడాలి. కాబట్టి ఇంట్లో ఏదైనా వస్తే కూడా వీళ్ళు మన వాళ్ళే కదా మనం నరిశారు, మన బాగు కోసమే కదా అన్నారు, మనం బాగుంటే అభినందించేది కూడా వీళ్ళే కదా. ఇప్పుడు ఒక భర్త ఎక్కడైనా పోతాడు, భార్య ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసావా అంటుంది, ఎన్ని గంటలకు బయలుదేరుతూ ఉంటుంది. ఏమో నరేంద్ర మోడీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫోన్ చేస్తారు మన కోసం ఏమన్నా? వాళ్ళకి ఏం అవసరం? మన ఇంట్లో వాళ్ళే మనకు నరేంద్ర మోడీ, వాళ్ళే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో. మనం క్షేమంగా ఇంటికి రావాలని ఇంటికాడ కోరుకుంటూ ఉంటారు. లేట్ అయితే ఫోన్ చేసి టెన్షన్ పడేది వాళ్ళే. ఒక అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ తిట్టారనుకోండి, వాళ్ళని దేవుని మొక్కున్నారు, మా ఇంటి వాళ్ళు తిడతామనేసి. లేదు కదా. భావోద్వేగాలు వచ్చినప్పుడు ఒక మాట అరుస్తారు, మనమైనా కూడా వాళ్ళని అరుస్తాము. ఇవన్నీ అదృష్టాలుగా భావించాలి. అరే, నన్ను తప్పు చేసి నిలదీసేటువంటి నా భార్య లేదా భర్త వచ్చాడంటే ఆ తప్పును ఎంకరేజ్ చేయలే కదా వాళ్ళు. మనకు ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. మళ్ళీ వాళ్ళే బాధపడతారు. మనం తిడితే కూడా మన భర్త గమ్మునే ఉన్నాడు అని వాళ్ళే బాధపడతారు. చూడు, ఒక మాట కూడా తిరిగి మనల్ని ఏం అనలేదు, బయట వాళ్ళని ఉంటే ఒప్పుకునే వల్ల ఇంటి మీద గొడవకు వచ్చే వాళ్ళని వాళ్ళే బాధపడతారు. అట్లే భర్త అయినా అరెస్ట్ కూడా భార్య కూడా అట్లే ఫీల్ అవ్వాలి. భర్త అయినా అట్లే ఫీల్ అవ్వాలి. మనం తిడితే కూడా మన భార్య అన్ని వింటూ ఉంది, తనకేం కర్మ, మనం తిట్టాల్సిన అవసరం మనకేం వచ్చింది, వినాల్సిన అవసరం తనకేం వచ్చింది, పొరపాటు జరుగుతుంది. ఇట్లా పోతే ఇంకా జ్యోతిష్ శాస్త్రం అవసరం ఏముంది? గ్రహాలు నమస్కారం పెట్టేస్తాయి, మీ జోలికే మేము రామస్వామి, మీకు ఇంత అండర్స్టాండింగ్ ఉంటే మేమేం చేయగలం అంటే. అండర్స్టాండింగ్ లేనప్పుడు అవి కూడా దూరి జుట్లు ముడేస్తాయి. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.